వెల్కమ్ టు విజేఆర్ ఛానల్. ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2024 తెలుగు బీట్స్. నాటి చదువు అనే పాఠ్యభాగము ఏ ప్రక్రియలో ఉంది? ఆత్మకథ. సమానత్వము ఇతివృత్తముగా గల పాఠము. సమదృష్టి. షేక్ కాజా హుస్సేన్ గారి వచన కవిత ఏది? చిరమాలిన్యము. బ్రతుకుదెరువు అనేది ఏ సమాస పదము? చతుర్థి తత్పురుష సమాసము. షేక్ కాజా హుస్సేన్ గారికి ఏ విశ్వవిద్యాలయము నుండి సాహితీ పురస్కారము లభించింది? తెలుగు విశ్వవిద్యాలయము. ఆత్రేయ అనే కలము పేరుతో రచనలు చేసినది? కీలాంబి వెంకట నరసింహాచార్యులు. వంగపండు ప్రసాదరావు గారికి ఏ సంవత్సరములో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కళారత్న అవార్డు ఇచ్చింది? 2017. ఆత్మకథ ఏ పురుషలో ఉంటుంది? ఉత్తమ పురుష. తిరుపతి వెంకట కవుల క్షమాపణము అనే గ్రంథము ఏ భాషలో ఉంది? సంస్కృతము. అక్షరాభ్యాసము అనేది ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి. వినదగునెవ్వరు చెప్పినా అనే మొదటి పాదము గల పద్య కవి? బద్దెన. పైడి తేరేషు బాబు గారికి గజల్ సంపుటి? అల్పపీడనము. గజల్ రాగాలాపన ఏ భాషలో ఉంది? అరబీ. ఐవౌరులు ఏకాదేశముగా వస్తే అది వృద్ధి సంధి. తృప్తి కథలో పూర్ణయ్య ఏమి చేసేవాడు? వంటగాడు. పంచతంత్రము కథలు మొదట ఏ భాషలో రచించబడ్డాయి? సంస్కృతము. కందుకూరి వీరేశలింగము గారిని ఏమని పిలుస్తారు? గద్య తిక్కన అని పిలుస్తారు. పక్కి అప్పుల నరసింహం ఏ శతాబ్దానికి చెందినవారు? 17వ శతాబ్దం. కంచెర్ల గోపన్న దాశరథి శతకం ఏ శతాబ్దానికి చెందినవాడు? 17వ శతాబ్దం. ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టోపీల వ్యాపారి కథలో శ్రీనాథునికి ఎవరు డబ్బులున్న టోపీని తిరిగి ఇచ్చారు? ముసలివాడు. స్వతంత్రానికి పూర్వం నిమ్న జాతుల పరిస్థితిని, వారి ఆకాంక్షను తెలియజేయడము ఈ పాఠ్యాంశ ఉద్దేశము. మేలుకొలుపు. ధర్మ నిర్ణయము అనే పాఠ్యభాగములో రాజు మాధవవర్మ ఎందుకు దుఃఖిస్తాడు? కొడుకు కోసం. అశోకవనములో సీతను ఏ వృక్షము కింద ఉంచుతారు? శిశుంప. మొల్ల రామాయణములో గల పద్యాలు ఎన్ని? 871. డూడు బసవన్న పాఠ్యభాగ రచయిత? రావూరి భరద్వాజ. అంగిలి సాయముతో పలికేది? అంతస్తాలు. కా నుండి మా వరకు గల హల్లులన్నీ ఏమంటారు? స్పర్శాలు. బాలతనము, చివరి లోకము, పూల బాలలు ఎవరి రచనలు? బివి నరసింహారావు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరికథ పితామహుడుగా ఎవరు?
ఆదిభట్ల నారాయణదాసు. తిక్కన్న రచించిన మొట్టమొదటి గ్రంథం ఏది? నిర్వచనోత్తర రామాయణం. తిక్కన్న విరాట పర్వము నుండి స్వర్గారోహణ పర్వం వరకు పర్వాలు రచించి ఎవరికి అంకితం ఇచ్చాడు? 15 పర్వాలు. హరిహర నాయుడు. ఇతిహాసం అనగా ఈ విధముగా జరిగిన కథ. శార్దూలం పద్యములో వచ్చే గణాలు మసజస తతగా. తిక్కన్న ఉభయ కవి మిత్రుడు. 13వ శతాబ్దానికి చెందినవాడు కవి బ్రహ్మ. పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి రచనలు: సారంగధర, పూర్ణిమ, సరోజిని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.